జీవితానికి అర్థం బయట ఎక్కడో వెతకకుండా మనమే సృష్టించుకోవాలట. విల్ టు పవర్. విల్ టు పవర్ అంటే ఇతరులను శాసించడం కాదు, తనని తాను జయించడం. ఒక వ్యక్తి ఎంతో సురక్షితమైన కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నాడు అనుకుందాం. ప్రతి నెల జీతం వస్తుంది, అంతా సేఫ్. కానీ అతనికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వడం లేదు. అవును, తనలోని సృజనాత్మకతను చంపేసుకుంటున్నాడని అతనికి తెలుసు. ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఎంతో రిస్క్ ఉన్న తన సొంత మార్గాన్ని ఎంచుకోవడానికి ఒక అంతర్గత శక్తి కావాలి. ఆ ధైర్యమే విల్ టు పవర్. తన భయాలను, సందేహాలను, సమాజం ఏమనుకుంటుందో అనే ఆందోళనను జయించి ముందుకు వెళ్ళడమే ఇది. అంటే మన బలహీనతలపై మనం సాధించే ఆధిపత్యం అన్నమాట. నువ్వు నిజంగా ఎవరో ఆ వ్యక్తిగా మారు. సమాజం ఎప్పుడూ మనం ఒక చట్రంలో ఇమిడిపోవాలని, అందరిలాగానే ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే అలా అందరూ ఒకేలా ఆలోచిస్తే వారిని నియంత్రించడం సులువు కాబట్టి. కొత్తగా ఏవో లక్షణాలను బయట నుండి తెచ్చిపెట్టుకోవడం కాదు. అప్పటికే మనపై సమాజం రుద్దిన నమ్మకాలను వదిలించుకోవడం. మనం ఒక రాయిని చెక్కి శిల్పాన్ని ఎలా తయారు చేస్తామో ఆ అనవసరమైన భాగాలను తీసివేయడమే మనల్ని మనం వెతుక్కోవడం. అనవసరమైనవి వదిలేయడం అంటే ఆ గుంపు నుండి బయటకు రావడం అనేది ఒంటరి ప్రయాణం. దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కష్టాలు ఎదురవుతాయి. ఆ మూల్యం అంటే మనం ఎదుర్కొనే కష్టాలు, మానసిక సంఘర్షణ. ఆ ఒంటరి ప్రయాణంలో బాధలు అనివార్యం. అంటే మనకు అనిపించవచ్చు, జీవితంలో జరిగే ప్రతి ఘోరమైన విపత్తును మనం బలవంతంగా ప్రేమించాలా? ఉదాహరణకు, ఎవరైనా తమ ఆత్మీయులను కోల్పోవచ్చు, లేదా అనుకోకుండా కెరియర్ నాశనం కావచ్చు. అప్పుడు ఆ బాధను ఫీల్ అవ్వకుండా ఇది నా మంచికే అని కప్పిపుచ్చుకోవడం ఒక రకమైన టాక్సిక్ పాజిటివిటీ అవుతుంది కదా. ఇది మనల్ని మనం మోసం చేసుకోవడం కాదా అని అందరికీ అనిపించవచ్చు. కానీ ఇది ఏమాత్రం టాక్సిక్ పాజిటివిటీ కాదు. లేదా బాధను చూసి బలవంతంగా నవ్వడం అంతకన్నా కాదు. కష్టాలను కేవలం ఉదాసీనంగా భరించడం కాదు, యాక్టివ్గా అంగీకరించడం. యాక్టివ్గా అంగీకరించడం అంటే అద్వైత వేదాంతంలో చెప్పినట్టుగా ఈ విశ్వంలో జరిగే ప్రతిదీ ఒక లీల అని, దానిని ఎలాంటి తీర్పులు లేకుండా సాక్షిగా ఎలా అంగీకరిస్తామో అలా ప్రాక్టికల్గా రియల్ లైఫ్ ట్రాజెడీలో ఉన్నప్పుడు దాన్ని సాక్షిగా చూడడం చాలా కష్టం కదా. ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు అనుకుందాం. అప్పుడు ఆ బాధను జడ్జ్మెంట్ లేకుండా ఎలా చూడగలడు? అవును, కష్టమే. ఉద్యోగం పోయినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది, నేను ఎంత కష్టపడ్డాను, నా బాస్ ఎంత అన్యాయం చేశాడు అని ఆ గతంలో చిక్కుకుపోవడం సాధారణం. అప్పుడు ఆ బాధని పూర్తిగా అనుభవించు, కానీ ఆ గతాన్ని మార్చాలని ప్రయత్నించకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ పరాజయాన్ని నా భవిష్యత్తు ఎదుగుదలకు ఇంధనంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచించు. ఇది ఒక అద్భుతమైన సైకలాజికల్ షిఫ్ట్. ఆ కష్టాన్ని ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా వాడుకోవాలి. మన జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయము అన్నీ కలిస్తేనే ఇప్పటి మనం తయారయ్యాము. ఆ పరాజయాలను ద్వేషిస్తే మనల్ని మనం ద్వేషించుకున్నట్లే కదా. కాబట్టి గతంతో పోరాడటం మానేసి దానిని మన శిల్పంలో ఒక భాగం చేసుకో. అయితే ఈ ప్రాసెస్ అంత ప్రశాంతంగా ఏమీ జరగదు. మన లోపల విపరీతమైన అశాంతి, కోపం, గందరగోళం ఉంటాయి. నృత్యం చేసే నక్షత్రానికి జన్మనివ్వాలంటే నీలో గందరగోళం ఉండాలి. సమాజం ఎప్పుడూ ఒక పద్ధతి అంటే ఒక ఆర్డర్ కావాలని చెబుతుంది. అన్నీ సవ్యంగా ఉండాలి, ఎవరు పరిధులు దాటకూడదు అంటుంది. మీలో రేగే భావోద్వేగాలను చూసి భయపడకూడదు. ఎందుకంటే ఎప్పుడూ సేఫ్ జోన్లో బ్రతికే వారికి ఎదుగుదల ఉండదు. గందరగోళం అనేది సమస్య కాదు, అది సృజనాత్మకకు ఒక ముడిసరుకు లాంటిది. దీన్ని ఒక చిత్రకారుడి స్టూడియోతో పోల్చుకోండి. ఆ స్టూడియో ఎప్పుడు రంగుల మరకలతో, చెల్లా చెదురుగా పడి ఉన్న బ్రష్లతో, కాన్వాస్లతో చిందరవందరగానే ఉంటుంది. ఆ గందరగోళం నుండి ఒక గొప్ప కళాఖండం పుడుతుంది. ప్రతిదీ పద్ధతిగా డెస్క్ మీద ఫైల్స్ అరేంజ్ చేసినట్టు శుభ్రంగా ఉన్న గదిలో
ఏ సృష్టి జరగదు. మన భావోద్వేగాలు కూడా అంతే. ఆ లోపలి ఘర్షణే మనల్ని కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. ఇలా మన సొంత దారిలో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన చుట్టుపక్కల వాళ్ళకు పిచ్చి వాళ్ళగా కనిపిస్తాం. సంగీతం వినపడని వాడిని నృత్యం చేసేవారు పిచ్చివారిలా కనిపించినట్టు. సమాజం నుండి ఉన్నతమైన స్పృహను మేల్కొల్పాల్సిన వ్యక్తులు తమ అంతర్గత గొంతు వింటూ ఒక ప్రత్యేకమైన దారిలో నడిచే వ్యక్తులు సాధారణ సమాజానికి ఎప్పుడూ వింతగానే కనిపిస్తారు. వాళ్ళకి ఆ సంగీతం వినపడదు కాబట్టి. అవును. సమాజం వినే సంగీతం వేరు. ఆ వ్యక్తి వింటున్న అంతర్గత సంగీతం వేరు. అందరికీ ఇలా అనిపించవచ్చు. మనం ఏకాంతంగా అడవిలో లేం కదా! మనుషుల మధ్య జీవిస్తున్నాం. సమాజంలో అన్యాయాలు, చెడుతో పోరాడాల్సి వస్తుంది. మనకనిపిస్తుంది. ఎందుకు పోరాడాలి? ఏది వాస్తవమో తెలియనప్పుడు? ఎవరి దృక్కోణం వాళ్ళది అని సైలెంట్‌గా ఉండిపోవాలా? కాదు. అలా పోరాడాలంటే మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకోవాలి. రాక్షసులతో పోరాడేవాడు తాను కూడా రాక్షసుడిగా మారకుండా చూసుకోవాలి. అగాధంలోకి తీక్షణంగా చూస్తే అగాధం కూడా నీలోకి చూస్తుంది. ఆ అగాధం మనలోనికి చూడటం అంటే ఏంటి? మనం చెడుతో పోరాడుతున్నప్పుడు ఆ ప్రాసెస్‌లో మనం వాళ్ళలాగా అయిపోతామా? ఖచ్చితంగా దీని వెనుక ఉన్న మెకానిజంను గమనించండి. ఒక వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై ఒక వ్యవస్థతోనో లేదా ఒక మనిషితోనో పోరాడుతున్నాడు అనుకుందాం. అవతలి వాళ్ళు అబద్ధాలాడుతున్నారు, క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఆ శత్రువుని ఓడించాలని కసితో వీళ్ళు కూడా అవే అబద్ధాలు ఆడుతున్నారు, క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. రైట్ రివెంజ్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. పోరాటం గెలిచినా మీరే ఒక కొత్త రాక్షసుడిగా మిగిలిపోతారు. కాబట్టి ఒక అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో అవతలి వారి పట్ల మనలో అమితమైన పగ చేరిపోకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. మరి దానికి పరిష్కారం ఏంటి? చెడుతో పోరాడాల్సిందే. కానీ ఆ పోరాటం ఒక గుడ్డి ద్వేషంతో కాకుండా మీరు నమ్మిన విలువలపై ఉన్న ప్రేమతో జరగాలి. మీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ అగాధం మిమ్మల్ని మింగేయలేదు. జీవితం అనేది మన పరిష్కరించవలసిన ఒక గణిత సమస్య కాదు. అది తీవ్రంగా మరియు ధైర్యంగా అనుభవించవలసిన ఒక ప్రయాణం. నిన్ను నువ్వు కనుక్కో. నీ బాధను నీ బలంగా మార్చుకో. నీ లోపల గందరగోళాన్ని సృజనాత్మకంగా మలుచుకో. మన జీవితం ఇప్పటి వరకు మనం గడిపిన ప్రతి క్షణం, మనం పడ్డ ప్రతి బాధ, మనం అనుభవించిన ప్రతి సంతోషం ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి మార్పు లేకుండా మళ్ళీ మళ్ళీ అనంతకాలం పాటు పునరావృతమైతే మనం దానిని సంతోషంగా అంగీకరించగలమా? ఆ అనంతమైన రిపిటేషన్ చూసి మనం చిరునవ్వు చిందించగలమా? వావ్! ఇది చాలా పవర్‌ఫుల్. అప్పుడు మన జీవితాన్ని మనం ఒక కళాఖండంగా జీవిస్తున్నట్టే. ఎవరికి వారు తమ అంతర్గత ప్రయాణం వైపు నడవాలి. ఆ స్వీయ అన్వేషణను ప్రారంభించాలి. మీ నవ్య. ఇది నేను ఫ్రెడరిక్ నీట్షే బుక్స్ నుంచి కలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ. ఇది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. అన్నింటిని ఎదుర్కొనే శక్తినిచ్చింది. సో, ఇది కొందరికైనా ఉపయోగపడుతుందని ఇలా. నిజంగా జీవిస్తున్నావా? లేక జీవితం గడిపేస్తున్నావా? ఆలోచించు.